నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన 99 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు, సమస్యల పరిష్కారం, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రఘునాథ్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల పాత్ర కళాశాల అభివృద్ధిలో ఎంతో కీలకమని కొనియాడారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వారు అందించిన సహకారం అమోఘమని, నాక్ ప్రమాణీకరణలో కూడా వారి కృషి ముఖ్యమైందన్నారు. 2018 ఈ గోపాలరావు పటేల్ బిఏ ఈహెచ్పిఏలో ఫస్ట్ అడ్మిషన్ నాదే. మా ప్రిన్సిపల్ రఘునాథ్ సార్ ఉండడం ఇంకా చాలా గౌరవంగా ఉంది. అదేవిధంగా 2021లో డిగ్రీ కంప్లీట్ అయింది. అదే పట్టుదలతో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీ ఎంట్రన్స్ రాశాను. 153 ర్యాంక్ వచ్చింది. 153 ర్యాంక్ వచ్చింది. నేను పీజీ చేయలేకపోతున్నా అనుకున్నాను. మా గురువులైనటువంటి నీకు ఫ్యూచర్ బాగుంటుంది నాన్న, మేము అన్ని విధాలుగా నీకు ఆర్థిక సాయం చేస్తున్నాను, నువ్వు పీజీ చేయనానా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని మా గురువులు ప్రోత్సహించారు. ఇప్పుడు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. వెరీ గుడ్. ఈ అంతటికి కారణం మా గురువులేని గుడ్డి విద్య. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ నలుగురు ఉంటే ఈ వ్యవస్థ నడుస్తుంది. మొలక ఉంటేనే మహావృక్షం అవుతుంది. నేను 2018లో ఈ కళాశాల సైకిల్ మీద వచ్చాను. అప్పుడు ప్రిన్సిపాల్ అయినటువంటి రఘునాథ్ సార్ గారు ప్రిన్సిపాల్ ఉండే. నాకేం తెలియదు. అప్పుడు జీరో మైండ్. 2021 సరికి హీరో అయిపోయాను. ఇప్పటికీ మా గురువులు నన్ను వదులేకపోయారు. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అధ్యాపకులు కానీ వాళ్ళ కృషి వల్లనే రిజిస్ట్రేషన్ అయ్యింది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే డిగ్రీ కాలేజీలో డెవలప్మెంట్ అనేది చాలా 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 బాగుంది. చాలా ఆనందంగా ఉంది. కూడా మా అలమ్ని సైడ్ నుండి కాలేజ్కి ఇలాగే బాగా సపోర్ట్ ఉంటుంది. అలమ్ని మీటింగ్ అసోసియేషన్ అధ్యక్షత వహించినటువంటి మన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రఘునాథ్ గారికి, అదేవిధంగా ఈరోజు కళాశాల సిపిడిసి చైర్మన్, సేవ అంటేనే డాక్టర్ నగేష్ గారు. డాక్టర్ నగేష్ అంటేనే సేవకి సార్ మూలము. ఈ మధ్యనే సార్ యొక్క బర్త్డే అయింది 2 days బ్యాక్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్ సార్. అదేవిధంగా కళాశాల జెన్సోడి సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా చైర్మన్ గా ఎన్నుకునేందుకు మన సంపత్ సార్ గారికి, చార్టెడ్ అకౌంటెంట్ గా, అదేవిధంగా సిపిడిసి మెంబర్ నిఖిల్ గారికి, అదేవిధంగా అడ్వకేట్. ఒక సంవత్సరం నుంచి వెళ్ళిపోతా ఉంటారు. కొన్ని వేల మంది విద్యార్థులు కాలేజ్ నుంచి వెళ్ళి అనేక రంగాల్లో సాధించారు. ఈ రోజు మన కాలేజ్ నుంచి వెళ్ళినటువంటి పైసా చైర్మన్ దత్తు గారు కూడా ఈ కాలేజ్ విద్యార్థి. ఇంకా కొందరున్నటువంటి ఏఎంసీ చైర్మన్ కృష్ణ కూడా ఈ కాలేజ్ విద్యార్థి. సో వాళ్ళు కూడా పొలిటికల్ లో రాణిస్తున్నారు. ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, ఎంతో మంది లెక్చరర్స్ ఉన్నారు, ఈ కాలేజ్ నుంచి వెళ్తున్నారు. అంటే ప్రభుత్వ కాలేజీలో చదివి అనేక రంగాలలో ఉన్నత స్థాయి కలిగి సారి మాకు కూడా తెలుస్తా ఉంటుంది. ఈ సంవత్సరమే మన కాలేజ్ నుంచి 5 మంది కానిస్టేబుల్ గా వెళ్ళారు. వాళ్ళందరికీ కాలేజ్ కి పిలిచి వాళ్ళకి సన్మానం చేయడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం పోలీస్ రంగంలో, కానిస్టేబుల్ రంగాలలో అనేక మంది విద్యార్థి కాలేజ్ నుంచి వెళ్తూ ఉన్నారు. ఈ మధ్యనే బీకాం నుంచి 2, BA నుంచి 2, ఎంపీసీ నుంచి, బీజెస్ నుంచి అందరూ విద్యార్థులు
సాధిస్తున్నారు. ఏ లేదు, మనం చెప్పాలి. మన అలమ్ని ప్రెసిడెంట్ సంపత్ కుమార్ అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి బోర్వెల్ ఆ బోర్ మోటార్ కూడా మన మనోజ్ కుమార్. అదేవిధంగా మన కళాశాలకి మన 2024లో మిడ్ డే మీల్స్ నడిపించడం కోసం ఫండ్స్ లేవంటే అతను మోహన్ రావు పటేల్ మన ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఒక 30,000 రూపాయలు చెక్ ఇప్పడం జరిగింది. అంటే విధంగా ఎప్పటికప్పుడు మన అలంని ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. పిల్లలకు సర్వీస్ వాళ్ళము ఆ విధంగా అలంని మన కళాశాలకి సేవ చేసింది. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా మన కళాశాల పూర్వ విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ఊర్లలో మన కళాశాల గురించి వాళ్ళకు కన్విన్స్ చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ అన్ని కూడా మన కళాశాల రావడం కోసం వాళ్ళు చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఈ విధంగా కూడా అడ్మిషన్స్ ఇంప్రూవ్మెంట్ గా కూడా ప్రతి ఊర్లో ఉన్నటువంటి అలమ్ని మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. ఈ విషయం ఇంతే కాకుండా మన కళాశాలకి చార్టర్డ్ అకౌంటెంట్ ఏ అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అలమ్ని యాక్టివిటీస్ వాటి గురించి ప్రకాష్ రాజ్ చెప్పిన మనకు ఈ ఆలమ్ని గురించి కొంత మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకోసం అంటే మన ఎస్టివల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ రిజిస్టర్డ్ ఆలమ్ని మన కళాశాల అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అసలు ఆలమ్ని అనేది ఒకటి ఉంటుంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఆలమ్ని